Srinivasa, is this your first mock with me or second mock? First mark, sir. Very good. Your interview date is what? Today, sir, 7:30 a.m. No, not with me. Real interview. May November 20, sir. November 20. In which place? Guntur, sir. Excellent. So, can you please tell me about yourself? Sir, my name is K. Srinivas Reddy, sir. I came from Nandyal district in Andhra Pradesh. I completed my graduation in BZC, Botany, Zoology, Chemistry. Passed out in 2018, sir. After that, I preparing banking exam, sir. ఓకే. మన మీరు ఏమైనా ఇంకా ఇంటర్వ్యూ ఏమైనా అటెండ్ చేసి ఉంటారా? No, sir. ఏమి ఇంటర్వ్యూ అటెండ్ చేయలేదు. Yes, sir. No, sir. మీ ఫ్యామిలీ దగ్గర మాట చెప్పండి. అబౌట్ యువర్ ఫ్యామిలీ. Sir, father and mother both passed away. ఓ అచ్చా, అంటే ఎవరు హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ? Sister and brother-in-law, sir. అచ్చా అచ్చా, యువర్ ఎల్డర్ సిస్టర్. Yes, sir. అచ్చా, బ్రదర్ ఇన్ లా ఏం పని చేస్తుంటారు? Farmer, sir. అచ్చా, సిస్టర్ ఇస్ హౌస్ వైఫా? Yes, sir. వెరీ గుడ్. సో ఓన్లీ వన్ సిస్టర్ అండ్ యువర్ సెల్ఫ్, కరెక్ట్? No, sir. Two sisters, sir. ఇంకా ఒక సిస్టర్ బిలో యూ ఆర్ అబౌవ్ యూ? Above, sir. Above, sir. Both are elder sisters, sir. బోత్ ఆర్ మ్యారీడ్? Yes, sir. Both are married in same house, sir. ఓహో, అంటే ఓ దే మ్యారీడ్ బ్రదర్స్, టూ బ్రదర్స్ Yes, sir. అలాగా? Yes, sir. Yes, sir. అంటే మంచిది. గుడ్. నౌ ఎక్కడ? అచ్చా, యు ఆర్ స్టేయింగ్ విత్ దమ్ ఇన్ ద సేమ్ హౌస్, కరెక్ట్? No, no, sir. I'm staying in Nandyal, sir. నౌ యు ఆర్ బికాస్ స్టేయింగ్ ఇన్ హాస్టల్, కరెక్ట్? Yes, sir. అంటే మీరు ఇంటికి వెళ్తే ఎక్కడ వెళ్తున్నారు? అలాంగ్ విత్ దమ్ ఓన్లీ కదా? Yes, sir. ఆర్ అచ్చా అచ్చా, వెరీ గుడ్. సో నంద్యాలలో ఫ్రమ్ సిన్స్ వెన్ యు ఆర్ స్టడీయింగ్ ఇన్ నంద్యాల? 2018, sir. After అప్పటి నుంచి graduation. అప్పటి నుంచి ఇక్కడే చదువుతున్నారా? Yes, sir. అంటే మీరు క్లాసెస్ అటెండ్ చేస్తుంటారా? Yes, sir. ఆర్ ఆర్ టెస్ట్ ఓన్లీ తీసుకుంటారా? Yes, sir. Test తీసుకున్నారు, sir, and also attend the classes, sir. అచ్చా, వెరీ గుడ్. వాట్ వాస్ ద ఫీస్ పెయిడ్ బై యూ ఇన్ 2018? 13,000, sir. అచ్చా, దే డోంట్ ఆస్క్ ఎనీ ఎక్స్ట్రా మనీ ఫ్రమ్ యూ నౌ? No, sir. No, sir. వెరీ గుడ్, దట్ ఈస్ గుడ్. ఎక్సలెంట్. నౌ what have you prepared for this interview? Sir, మీరు ఏమేమి చదివారు? banking awareness, current issues, sir. మ్మ్. తర్వాత అంతే, అంతే, sir. అంటే వెరీ గుడ్. Yes. సో ప్లీజ్ టెల్ మీ, వాట్ డూ యూ నో అబౌట్ ఆర్ఆర్బి? ఆర్ఆర్బి అంటే ఏమి? ఆర్ఆర్బి ఏం పని చేస్తుంది? అది ఎలాగా మన ఎకానమీకి అడ్వాంటేజ్ అవుతుంది? Sir, RRB, sir, rural regional bank, sir. They are sponsored by government. రీజనల్ రూరల్ బ్యాంక్స్. Regional rural banks. Yes, sir. They are మీరు sponsored by. మీరు రూరల్ రీజనల్ బ్యాంక్ అని చెప్పారు. Yes, sir. Yes, sir. Sorry, sir. అలాగా అబద్ధం చెప్పకూడదు, కరెక్ట్ గా No. మాట్లాడాలి. చెప్పండి. Yes. RRB, sir, regional rural banks, sir. They are sponsored by central government of India 50%, state government of India 15%, and the sponsor bank by 35%, sir. They provide loans to the agriculture and agriculture allied activities. ఓకే. Their main role is purpose in rural areas, sir, development, sir. In rural area development. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
రూమ్ లోపల నుంచి మాట్లాడుతున్నారా? మన బాగా కట్ అవుతుంది వాయిస్. సారీ కట్ అవుతుంది. బయటకు రా, Okay, sir. బయటకు రా. చెప్పండి. Yes, sir. ఇప్పుడు మాట్లాడండి. మన ఆర్ఆర్బీస్ ఏమేమి పని చేస్తుంది? Sir, RRBs are main purpose for loans to given to the farmers and artisans and the small micro and small industries, sir. గుడ్. తర్వాత ముందు మీరు ఇది చెప్పాలి. ఆర్ఆర్బీస్ ఆర్ స్టార్టెడ్ విత్ ద అబ్జెక్టివ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్క్లూషన్. Financial inclusion means giving banking and insurance services to the poorest of the poor at cheaper rates. Okay. దానికోసం ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి నిల్ బ్యాలెన్స్ అకౌంట్ అని ఓపెన్ చేస్తుంటారు. దాంట్లో 10,000 దగ్గర లోన్ ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తుంటారు. తర్వాత ఇక్కడ లోన్స్ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇస్తుంటారు, ఇంకా గోల్డ్ లోన్ ఇస్తుంటారు, ఆర్ ఎంఎస్ఎంఈ వాడికి లోన్స్ ఇస్తుంటారు. అలాగా చేస్తే ఏం అడ్వాంటేజ్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ వచ్చేసి మన రూరల్ పీపుల్ కు మన సేవింగ్ హ్యాబిట్ కల్టివేట్ అవుతుంది. తర్వాత వాడికి లోన్స్ దొరుకుతున్నాయి. అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బాడీ స్టార్ట్ అవుతుంది. వాడికి అడ్వాన్స్ ఇస్తుంటే మన విమెన్స్ కు ఎంపవర్మెంట్ అవుతుంది. దానికి దే కెన్ స్టాండ్ ఆన్ దేర్ ఓన్ లెగ్స్ అని మీరు చెప్పొచ్చు. అర్థమైందా? Yes, sir. అర్థమైంది. వెరీ గుడ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ between fixed deposit and recurring deposit? Sir, both are term deposits, sir, but difference in fixed deposit at one time under one time deposit, sir. Recurring deposits is interval, monthly interval regular, sir. కరెక్ట్. ఇంకా ఒక మాట, మినిమం 7 days ఫర్ ఫిక్స్డ్ డిపాజిట్, మినిమం Yes, sir. 6 months ఫర్ ఫిక్స్డ్ 6 months. డిపాజిట్, మాక్సిమం పీరియడ్ బోత్ స్కీమ్స్ years, sir. 10 years. 10 అలాగా years, sir. కరెక్ట్ గా చెప్పాలి. గుడ్. Okay, sir. Now please tell me some details about savings account and current account. Sir, both are demand accounts, sir. Savings accounts are open for individuals and groups or entities, sir. Current accounts only for business purpose, sir. Business peoples or business entities are open. In savings account, transactions are limited, sir. In current accounts, transactions no limit, sir. In savings accounts, we cannot provide overdraft facility except PMJDY accounts, sir. In current accounts, overdraft facility also available, sir. Savings accounts pay low rate of interest, sir. Up to 4%. In current account, there is no interest paid, sir. Good. What is difference between NEFT and RTGS? Sir, both are remittance purpose, sir. In NEFT, minimum balance no minimum, sir, and maximum no, sir. In RTGS, in minimum balance 2 lakhs, sir, and maximum is no limit, sir. Balance చెప్పకూడదు, మినిమం రెమిటెన్స్. Okay, sir. Minimum remittance, sir. And NEFT, in RTGS, on this. చెప్పండి. NEFT డీటెయిల్స్ చెప్పండి. National Electronic Funds Transfer, sir. NEFT means. RTGS means real time gross settlement, sir. ఇంకా మాట. Sir, NEFT takes after one time, sir. RTGS immediate transactions. అలాగ చెప్పకూడదు. నెఫ్ట్ లో ఇట్ ఈస్ డన్ ఇన్ 48 batches every day. Okay. RTGS it is real time, immediately credit అవుతుంది. నెఫ్ట్ లో maximum it may take half an hour time or 1 hour time. It is done in batches of 30 minutes each. 48 batches in a day. అలాగా చెప్పొచ్చు. Okay. Please tell me, have you heard of credit rating agencies? What is credit rating agencies?
Sir, credit ratings means, sir, borrower's credit details are stored, sir, and information gathering. And their credit worthiness is rated. Okay. Their credit worthiness is rated. Right. Can you name a few credit rating companies in our country? Yes, sir. CRISIL, ICRA, sir, Brickworkings, Hmm. Cyril, sir, Cecil. Hmm. చదవండి అవన్నీ తెలుసుకోండి. తర్వాత Okay, sir. నెక్స్ట్ క్వశ్చన్, గుడ్ సిబిల్ స్కోర్ ఎంత? Good CIBIL score, sir, 750 to 900, sir. వెరీ గుడ్. దెన్ హౌ విల్ యూ హ్యాండిల్ అ డిఫికల్ట్ కస్టమర్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి సీట్ ఆఫర్ చేసి స్మైల్ తో మాట్లాడతాను. అతను చెప్పే ప్రతి విషయాన్ని కూల్ గా వింటాను, అంటే గుడ్ గా, అంటే మంచిగా వింటాను సార్. విని అతను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కి కరెక్ట్ సొల్యూషన్ నేను ప్రొవైడ్ చేస్తాను సార్. ఇన్ కేస్ మన సైడ్ ఏమైనా తప్పు ఉంటే సారీ అడిగేసి దాన్ని రిగ్రెట్స్ ఫీల్ వాళ్ళని కన్విన్స్ చేస్తాను సార్. వై ఆర్ యూ చూసింగ్ ఆర్ఆర్బి? సార్ మై బ్యాక్గ్రౌండ్ ఇస్ ఇన్ రూరల్ ఏరియా సార్. సో ఆర్ఆర్బీస్ ఆర్ మెయిన్ ఇన్ రూరల్ ఏరియాస్ సార్. రూరల్ ఏరియా, సెమీ అర్బన్ ఏరియాస్. కరెక్ట్. I can కరెక్ట్ పాయింట్. చెప్పండి. యూ కెన్ టాక్ ఇన్ తెలుగు. ఫుల్లీ యూ కెన్ టాక్ ఇన్ తెలుగు, నో ప్రాబ్లం. ఓకే. డోంట్ ఫీల్ గిల్టీ. ఓకే. మీరు తెలుగులో మాట్లాడవచ్చు, ఎందుకంటే వాడు తెలుగులో అడుగుతున్నారు. కరెక్ట్ గా చెప్పండి. బ్యాంకింగ్ అంటే ఏమి తెలుగులో చెప్పు. సార్ బ్యాంకింగ్ అంటే లైసెన్స్ తీసుకున్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సార్ ఫ్రమ్ ఆర్బిఐ. వాటి పర్పస్ వచ్చేసి పబ్లిక్ నుంచి మనీ యాక్సెప్ట్ చేయడం సార్, అండ్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి లోన్స్ ఇవ్వడం సార్. పబ్లిక్ నుంచి డిపాజిట్ తీసుకున్నాం. ఎస్ సార్. అసెట్స్ కాదు, డిపాజిట్ తీసుకున్నాం. గుడ్. హౌ బ్యాంక్స్ ఆర్ గెటింగ్ ఇన్కమ్? సార్ బ్యాంక్స్ ఆర్ జస్ట్ అ మినిట్, ఐ విల్ కమ్. ఓకే. ఓకే సార్. ఓకే. హలో. இல்ல தூங்கல. பரவாயில்ல தூங்கல. இனிமேதான் இன்னொரு 1 hour ஆகும். ஹரிப்ரியா ஒரு நிமிஷம். மணி பேசுறா. இதுல இதுல பேசு. இல்லைங்க, அதுல மணி அவ கூப்பிடுறேங்கிற அந்த போன்ல. மணி. ஓகே. Hello. Sir. Yes, sir. Yeah, you are there. Yeah, I was Yes, asking which question, what are the sources of income for the Profit. bank? చెప్పండి. Yes, sir. ప్రాఫిట్ కాదు, ఇన్కమ్. ప్రాఫిట్ అంటే ఏమంటే ఆఫ్టర్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ ఈస్ ప్రాఫిట్. కానీ Okay. ఇన్కమ్ అంటే వాట్ ఆర్ ద సోర్సెస్, అది చెప్పండి. Net interest margin, sir. ఓకే. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎప్పుడు చెప్పాలంటే ఇన్ ప్రాఫిట్. Okay. ఇన్కమ్ అంటే యూ షుడ్ సింప్లీ సే ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. Okay, sir. That is the difference I told in the morning. That is ఖాళీ ఇంట్రెస్ట్ ఆన్ ద లోన్స్ అంటే అది ఇన్కమ్. తర్వాత ఇంకా కమిషన్ ఎట్సెట్రా అదని చెప్పండి. వాట్ ఆర్ ది అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్? Locker facility commission, sir. In government, Commission. send the government. లాకర్ ఫెసిలిటీ కమిషన్ కాదు, లాకర్ ఫెసిలిటీ రెంట్. Okay, sir. చెప్పండి. Invest in mutual funds, shares, and అక్కడ send the కమిషన్, government. దాంట్లో Commission, కమిషన్. Okay, sir. ఇన్సూరెన్స్ లో కమిషన్. Okay, sir. దెన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ Government securities interest.
ఇంట్రెస్ట్. షేర్స్ అంటే డివిడెండ్. డివిడెండ్స్. ఓకే సార్. ఇదన్నీ చెప్పాలి. గుడ్, ఓకే సార్. వెరీ గుడ్. మీకు IFSNT అంటే ఏమని తెలుసా? Indian Financial System Code, sir. It's 11 alphanumeric digit code, sir. It is used for transactions, sir. I mean, RTGS, NEFT, IMPS used, sir. వెరీ గుడ్. ఈర్డాయ్ అంటే ఏమి? IRD is a Insurance Sector Regulatory Authority, sir. అంటే Insurance Regulatory Development Authority of India, sir. Its main purpose is interest of the policy holder and to protect the insurance sector in India, sir. Where is the headquarters? Headquarters Mumbai, Hyderabad, sir. Who is the chairman? Debasish Panda, sir. Sri Debasish Good, Panda. very good. Which is the authority controlling stock exchanges? SEBI, sir. Full form? Security Exchange Board of India, sir. Securities Exchange Board of India. Securities. Okay, sir. Securities Exchange Board of Exchange India. Board of India. Where is the headquarters? Lucknow, sir. No, Mumbai. Mumbai. Sorry, sir. Mumbai. Who is the chairman? Srimati Madhabi Puri. వెరీ గుడ్. న్యూస్ పేపర్ చదువుతున్నారా? నిన్న ఆర్ ముందు రోజులో ఏమి న్యూస్ చదివారు? ఆర్ ఈ రోజు ఏమి న్యూస్ చెప్పండి. సార్ ఈరోజు చూడలేదు సార్, నిన్న మొన్న చూశాను సార్ ఈనాడు పేపర్స్. చెప్పండి. ఈనాడు సార్ పేపర్స్ మొన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బడ్జెట్ ని రిలీజ్ చేసింది సార్. అచ్చా, ఓహో. దాంట్లో ఏం చెప్పారు? సార్ అగ్రికల్చర్ అంటే రైతులకి, స్త్రీలకి అండ్ విద్యార్థులకి మెయిన్ పర్పస్ గా బడ్జెట్ అలొకేట్ చేసినారు సార్. బడ్జెట్ ఎప్పుడు రిలీజ్ అయింది? మొన్న బిఫోర్ ఎస్టర్డే సార్. ఓ, అంటే డెఫినెట్లీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎస్ సార్. ఇది ప్రాపర్లీ చదవాలి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ హైలైట్స్ ఇక్కడ వస్తుంది, ఇది చదువుకోవచ్చు మీరు. ఒక నిమిషాలు. ఓకే ఓకే. 1 minute, it is not coming. Andhra Pradesh highlights. Andhra Pradesh budget highlights. Arey Baba, always this is causing nuisance. That it is not coming. Some advertisement block ani cheptundi. Okay. Yeah. So now I can show it to you. Please read that thoroughly so that Okay, you sir. can answer it correctly. Oka నిమిషం. Andhra Pradesh budget, it is not coming. 1 minute. 1 minute. ఓకే అంటే మీకు ఏమైనా తెలిసే చెప్పండి. సార్ టోటల్ బడ్జెట్ 2,94,427 కోట్లు సార్. 2.94 ట్రిలియన్. ఓకే ట్రిలియన్ అని చెప్పారు. చెప్పండి, వాట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అన్వెయిల్స్ 2.94 lakh. Yes. 2.94 lakh. See, those fellows, they are not allowing us to see the news. Yes. Hindu.com also not allowed saying. apfinance.gov.in. Dantlo we can see it. Budget volumes. But highlights kavala kada maku. మీరు చదవండి ప్లీజ్, ప్రిపేర్ చేసి వెళ్ళండి. అదర్వైజ్ మన అదర్ క్వశ్చన్స్ నేను అడిగాను. యూ ప్లీజ్ ప్రిపేర్ అండ్ దెన్ గో. ఓకే. November 11th ప్రెసెంట్ చేశారు. ఇక్కడ MSN లో ఏమి జరుగుతుందంటే
ద స్టేట్ గవర్నమెంట్ ఈ సెట్ టు టేబుల్ చెప్పినారు అంటే ఆఫ్టర్ బడ్జెట్ దాంట్లో రాలేదు. బిగ్ అనౌన్స్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, నిర్మలా సీతారామన్, చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, యూ కెన్ సీ సమ్ వీడియోస్ ఆల్సో ఇఫ్ యు ఆర్ గెటింగ్. ఓకే, Okay, sir. ఇక ఇండియా టుడే దొరుకుతుంది. వాట్ డస్ నాయుడు గవర్నమెంట్ హ్యావ్ ఇన్ ఫోకస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్? రీడ్ ఫుల్ స్టోరీ. Okay, sir. 1 minute. The Super 6 initiatives, which include allocation for pensions, the Deepam 2 program, the Anna canteens, all aimed at supporting the state's most vulnerable population. The state budget for 2024-25 is set at 2.94 lakh crore, with rupees 2.35 lakh crore allocated to revenue expenditure and 3,271 crore for capital expenditure. The fiscal deficit is expected to reach 68,742 crore and a revenue deficit of 34,742 crore. సో ఇంకా మంచి మాట చెప్పినారు, ఇదన్నీ చదవండి. ఐఎమ్ Okay, sir. గివింగ్ ద లింక్ ఇన్ అవర్ గ్రూప్, Okay, sir. ఇన్ అవర్ ఐబిపిఎస్ గ్రూప్ లో వేస్తున్నాము. అది లేదంటే మీకు ఏమైనా దొరికితే దాన్ని వెరిఫై చేసి ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. Okay, sir. థ్యాంక్ యూ, బెస్ట్ Okay, విషెస్. నెక్స్ట్ ఇంటర్వ్యూ డేట్ మీకు ఇచ్చామా లేదా? ఇచ్చారు సార్, 18th సార్, November 18th. వెరీ గుడ్, థ్యాంక్ యూ, బెస్ట్ విషెస్. యు ఆర్ డూయింగ్ వెల్, కానీ కొంచెం కాన్ఫిడెన్స్ లెస్ అవుతుంది, ఎందుకని తెలీదు. ఇంకా బాగా మాట్లాడవచ్చు మీరు. ఐ థింక్ ఐ హావ్ Okay. ఆల్రెడీ టాక్ టు యూ, ముందు మాట్లాడాము కదా మీ దగ్గర. Yes, sir. Yes, sir. యూ డిజర్వ్ దిస్ జాబ్, కానీ ఇంకా కాన్ఫిడెంట్ గా మాట్లాడు. యు ఆర్ డూయింగ్ వెల్. Okay, sir. Thank బెస్ట్ you. విషెస్, గాడ్ బ్లెస్ యూ.